శుభవార్త మత్తయి రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయంలో మనం ప్రారంభ వచనాల్లో ఉన్నాం. ఆ ప్రారంభ వచనాలు ఒకసారి చదువుకుందాం. మత్తయి రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనాలు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 12 వచనాలు, ఒకటి మీరు ఒకటి నేను చదువుకుంటూ వెళ్దాం. నేను చదువుతా ఉన్నాను. ఆయన ఆ జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధము మాటలు చెప్పుకున్నట్లెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనం ఒకసారి చదువుకున్నాం. అందరూ కలిసి చదువుదాం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని ఇలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మా పరిశుద్ధమైన దేవా, చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి నాతోనూ మీ పిల్లలతో మీరు మాట్లాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. మా మధ్యలో ఆత్మస్వరూపిగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా సర్వసత్యంలో నడిపించి యుగ యుగాలు మీతో కూడా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుటకు ఈ రీతిగా మేము మాట్లాడుకుంటున్న ప్రతి మాటను మా హృదయ అంతరంగంలో మేము ఒకవేళ వెలిగించబడి ఉన్నాము, ఆరిపోయి ఉన్నాము స్వామి. ఒకవేళ ఆరిపోయి ఉంటే దేవాని వాక్యంతో మమ్మల్ని వెలిగించి సర్వసత్యములోకి నడిపించి నీ కుమారులుగా స్వీకరించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వెళ్ళాం. అందులో 4వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఏంటయ్యా 4వ వచనంలో ఉన్నటువంటి మాట అంటే, ఇదంతా పరలోక రాజ్యానికి వెళ్ళే వారి యొక్క గుణ లక్షణాలను ఆయన ఉదాహరణ రూపంతో పోల్చి అలా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు రకరకాల కోణాలతో ఉన్నారు. మేము కూడా పరలోకానికి వెళ్ళిపోతాం, మేము కూడా దేవుడితో కూడా ఉంటాం, మేము కూడా దేవుని పిల్లలమే అని అనుకున్నటువంటి సందర్భంలో దేవుడు వారి హృదయాన్ని చూసి ఏం చూస్తున్నాడు? ఆయన మీ 10 రూపాయల చోటు మీ యొక్క ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఆశలు వీటన్నింటినీ చోటు దేవుడు చూసేది ఏంటంటే హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయం ఎలా ఉంది అనే విషయంలో ఒకటి దీనత్వం గురించి మాట్లాడాడు. దీనత్వము అంటే సర్వసాధారణంగా గ్రీకులో ఉన్న పదం ఏంటి, అలాగే తెలుగు భాషలో వచ్చే అర్థం ఏంటి, 2 విషయాలు నేను చెప్పడం జరిగింది. మళ్ళా ఇప్పుడు దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు. మొదటేమో ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు ధన్యులు అన్నాడు. రెండో విషయానికి వచ్చేదంటే దుఃఖపడి వారు ధన్యులు, వారు ఏం చేయబడతారంటమా, వారు ఓదార్చబడతారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ మాటకి అర్థము ఏమనుకుంటున్నారు మీరు? ఇది జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. ఏ విషయాలు దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ శరీర సంబంధమైన దుఃఖాన్ని గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి నీ పిల్లలు, నీ భవిష్యత్తు, నీ జీవితం గురించి దుఃఖపడతా ఉన్నామని మాట్లాడుతున్నాడు అనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఏ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు ఆయన, కాంటెక్స్ట్ ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఆ సందర్భంలో ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఈ దుఃఖం గురించి మనకు అర్థమవుతాం. చాలా మంది అనుకుంటా ఉంటారు, మేము నిత్యము దుఃఖపడతా ఉంటే, ఎక్కువ శ్రమపడతా ఉంటే దేవుడు మా యొక్క దుఃఖాన్ని చూసి మాకు కనికరిస్తాడు అని చాలా మంది అనుకుంటారు. అది నేనైతే వాక్య ప్రకారంగా ఎక్కడ యేసు ప్రభు చెప్పలేదు. మరి యేసు ప్రభు చెప్పిన మాటకి మనం ఆలోచించిన మాటకి చాలా వ్యత్యాసాలు కనబడతాయి. మనం ఏం ఆలోచిస్తామంటే, ఈ లోకంలో నేను కష్టపడతా ఉన్నాను, ఈ లోకంలో నేను చాలా శ్రమ పడుతున్నాను. దేవుని నిమిత్తం శ్రమ పడుతున్నావు, నీ కుటుంబం నిమిత్తము, నీ పిల్లల నిమిత్తము, నీ ఆధ్యాత్మికమైన జీవితం నిమిత్తము నీవు శ్రమ పడతా ఉన్నావు. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి దుఃఖం ఇది కాదు, నీ సొంత ప్రయోజనాల కోసం కాదు. ఇది ఏంటనేది కొంత ఉదాహరణతో మీకు ముందు
ముందుగా కొన్ని విషయాలు చెప్తాను. ఇంకా నేను దీన్ని ఈ నాలుగవ వచనాన్ని ఒక ఇంచుమించు ఒక 5 వారాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దుఃఖపడడం అంటే ఏంటి మొదటిది అర్థమైందా? ఇది పరిచయం. దీన్ని ఏమంటామంటే పరిచయం అంటున్నాను. పరిచయం చేస్తాను. దుఃఖాన్ని ఎలా మనం పరిచయం చేసుకోవాలి, అసలు దుఃఖం అంటే ఏంటి ఇక్కడ రాశాడు. దుఃఖం అంటే ఏంటి దాన్ని పరిచయం అంటారు. రెండవది, దుఃఖాలు ఎన్ని, చాలా రకాల దుఃఖాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ యేసు ప్రభు చెప్పే దుఃఖాలు వేరు. సరే, ఎన్ని రకాలవి, వాటిల్లో ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు చూసుకుంటారు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. చూడండి, దుఃఖపడువారు ధన్యులు అన్నాడు, వారు భూలోకం నుంచి లేకపోతే వాళ్ళు ఓదార్చబడతారు అన్నాడు. ఎవరి ద్వారా ఓదార్చబడతాం, దేని ద్వారా ఓదార్చబడతాం అనే విషయాలు ఇక్కడ కనబడతాయి మనకి. అర్థమైందా? అందులో భాగంగా దుఃఖపడడం అంటే ఏంటి, అసలు ఏ దుఃఖం గురించి మాట్లాడుతుంటారు. రెండు, అవి ఎన్ని దుఃఖాలు, చాలా రకాలు చెప్పాను. ఆ రకాలు ఇక్కడ కనబడతాయి. ఆ రకాల్లో నుంచి ఒక్కొక్కటిగా మనము కింద భాగంలో నేర్చుకుంటాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయాలు. అందులో భాగంగా దుఃఖపడడం అంటే ఏంటి, దానికి కొన్ని ఉదాహరణతో మనం పోల్చి మాట్లాడుకునే దానికి చూద్దాం. ఉదాహరణకి ఈ క్రైస్తవ్యం లేకపోతే ఎక్కడ ఉన్నటువంటి సంఘాలు దీని గురించి ఏం ప్రస్తావిస్తాయంటే, ఎప్పుడు ఏడుస్తూ ఉండండి, మీకు ఎప్పుడు దుఃఖపడతా ఉండండి, మీరు ఏమంటారంట ఓదార్చబడతారు అంటారు. నువ్వు ఒకవేళ నీ కుటుంబం నిమిత్తం దుఃఖపడితే నిన్ను ఓదార్చేదేవుడు? నీ ఇంట్లో పెద్దలు నిన్ను ఓదార్స్తారు. అరే బాబు, నువ్వు సరిపడతా ఉన్నావు, ఇప్పుడు అంత భోజనం పెట్టండి, సమయానికి నీళ్ళే ఉండండి. ఇది మనం మాట్లాడుకునే మాట. చాలా మంది సంఘాల్లో ఇదే బోధిస్తా ఉన్నారు, కానీ ఇది తప్పు. దేవుడు అలాంటి లోక సంబంధమైన మాటలు చెప్పడం, ఆయన చెప్పేదంతా ఆత్మ సంబంధమైన మాటలే. ఇక అసలు దుఃఖం అంటే ఏంటో మనం చూద్దాం. దుఃఖం అంటే ఏంటంటే, ఉదాహరణకి షుగర్ వ్యాధి ఉందనుకోండి, ఆ షుగర్ వ్యాధిని పోగొట్టుకోగలడు మనిషి? పోగొట్టుకోగలమా? షుగర్ వ్యాధిని నువ్వు చస్తేనే పోదు, కానీ ఈ లోపల బాగానే పోదు. అది దుఃఖం అంటే. దాని నిమిత్తము అయ్యో నేను ఈ యొక్క షుగర్ నుండి నన్ను ఏ మాత్రం మింగితే నేను షుగర్ నుండి బయటకు వస్తాను, లేకపోతే నాలో నుండి ఆ షుగర్ వ్యాధి పోవాలంటే నేనేం చేయాలని మనిషి గుర్తుపడుతూ ఉంటాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. అదే దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు. ఈ దుఃఖము అప్పుడప్పుడు నీ ఇంట్లో బాధ కలిగినప్పుడు, నీ ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు బాధపడే దుఃఖం కాదు ఇది. దుఃఖము అంటే ఇది కంటిన్యూషన్ గా ఉంటుంది. దుఃఖం ఎక్కడి వరకు? నువ్వు పరలోకం చేరేంత వరకు. ఇది ఆయన మాట్లాడిన మాట ఏంటంట, నువ్వు పరలోకం చేరేంత వరకు ఈ దుఃఖం నీకు కంటిన్యూషన్ గా ఉంటుంది. అసలు యేసు ప్రభు నమ్ముకుంటే దుఃఖం వస్తుందా? ఏదని చెప్పి అదే మాస్టర్ గారు అందరూ చెప్పేది యేసు ప్రభు నమ్ముకుంటే శుభం వస్తుందని చెప్తున్నారు, నువ్వేమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఏ కరెక్టో వాక్యంలో పెడితే తెలుస్తుంది. అర్థమైనా? వాక్యంలో పెట్టకుండా నీ నా సొంత మాట ద్వారా ప్రయోజనాలు ఉండవు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, కొన్ని ఉదాహరణలు మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాయబడిన పత్రిక చూద్దాం కొన్ని ఉదాహరణలు. లేకపోతే మొదటిగా పాత నిబంధనలో ఎక్కడైనా కనపడిందా అనే మాట మనం గమనిస్తే, దావీదు రాయబడినటువంటి కీర్తనలోకి రండి ఒకసారి. దావీదు మహారాజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, మరి నువ్వు నేను ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, అసలు దుఃఖానికి కారణం ఏంటి, అసలు దుఃఖం అంటే ఏంటి, ఏదో ఇంట్లో శ్రమ కలిగితే వచ్చేది దుఃఖమా, లేకపోతే బైబిల్ చెప్పేది ఏంటంటే నీవు నిత్యము దుఃఖపడుతూనే ఉండాలి. ఎందుకు? నేను పరలోక రాజ్యానికి పోగలనా, నేను పరలోక రాజ్యానికి పోగలిగే వారసత్వం నాలో ఉందా అనే దుఃఖం గురించి భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆ మాటలో కొన్ని ఉదాహరించి మనం నేర్చుకునే దానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఏంటి అంటే చూద్దాం. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 55 తీద్దాం ఒకసారి. నేను బైబుల్ నేను నా దగ్గర బైబుల్ తీసుకొని, నేను బైబుల్ కావాలంటే నా దగ్గర బైబుల్ ఉంది, మీకు ఎవరైనా చదవాలి అంటే తీసుకున్నాం. 55వ కీర్తన నేను ప్రారంభోచన నుంచి చదువుకుంటే చూద్దాం ఒకసారి. దావీదు యొక్క ఆ బాధ ఏంటో, ఆ వేదన ఏంటో చూద్దాం. దేవా ఏ మాట్లాడుతున్నాం ఇక్కడ?
దావీదు మహారాజు ఏం మాట్లాడుతున్నాడంటే, ఓ దేవా అంటే ఓ దేవా అంటే ఓ దేవుడా, చెవియొగ్గు నా ప్రార్థన విను. అంటే ప్రార్థన వినలేదు కదా అర్థం. నా ప్రార్థనకి నీవు చెవియొగ్గు అంటున్నాడు. అంటే ప్రార్థన దేవుడు వినడా? ఉపవాస ప్రార్థన వింటాడు, నువ్వు విరుగా అన్నింటినీ ప్రార్థన చేసినా వింటాడు, నువ్వు మోకరించినా వింటాడు, నువ్వు నడిచిపోతా ప్రార్థన చేసినా వింటాడు, నువ్వు కూర్చున్నా వింటాడు. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఏమంటాడంటే, ఆయనకు వచ్చినటువంటి బాధ ఎలాంటిదంటే ఆత్మభారం కలిగినటువంటి బాధ వచ్చింది. ఆయన ఆపదల్లో చిక్కుపోయి ఉన్నాడు. ఆయన చుట్టూరు కబంధ హస్తాలు. చెప్పాను నేను, కబంధ హస్తాలు అంటే అర్థం ఏంటమ్మా? కబంధ హస్తాలు రాత్రి చెప్పాను నేను, నిన్న రాత్రి చెప్పాను. దేవునమ్మా కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయామా అంటే అర్థం ఏంటి? వెళ్ళలేదా? మొత్తం వెళ్ళలేదా? ఏం చేస్తున్నారు మీరు కాన్ఫిడెన్స్ లోకి వచ్చి? దావీదు మహారాజు అలా ఇరుక్కుపోయినాడు. ఏమని? కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయినాడు. కబంధ హస్తము అంటే అర్థం ఏంటంటే, మీకు తర్వాత దాంట్లోకి వెళ్దాం. కబంధ హస్తాలతో అంటే ముందు దీన్ని చదివించి తర్వాత కబంధ హస్తాలు ఇరుక్కుపోవడం అంటే చూపిస్తాను. చదువునే. ఇక్కడ దావీదు మహారాజు బాగా భయంకరమైనటువంటి సన్నివేశంలో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా రాస్తున్నాడు చూడు. చదువునే. నా విన్నపమును నీవు వినుయి. అదే వినుకుడు అంటే విను అని అర్థం. నా మనవి ఆలకించి అంటే నేను చేసే ప్రార్థన విని నా ప్రార్థనకి జవాబు ఇవ్వు. నా శత్రువుల శబ్దము ఏంటంటే, శత్రువులు రారాయని కాడికి రాకగలిగే ఎలా ఉన్నాడు ఆయన? ఆ శబ్దం విని భయపడిపోతా ఉన్నాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు. ఆ భయంకరమైన పరిస్థితిలో ఆయనకు ఒక ఊహ వచ్చింది. ఏంటి ఆ ఊహ అంటే, చదువు ఇప్పుడు ఆలోచన ఆహా నేను పువ్వలే నాకు రెక్కల ఉన్నాయనగా నేను ఎగిరిపోయి. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన? శత్రువులు ఏమైనా ఇంటి మీదకి వచ్చారా? రాలేదు. ఆ సౌండ్ విని శత్రువులు ఆ యుద్ధానికి సిద్ధపరచుకున్నటువంటి ఆ భక్తుల సవడి విని దావీదుకి గడగడ ఉరుకొచ్చేసింది, దుఃఖం పుట్టింది. అర్థమైందా? ఎలాంటి దుఃఖం అయ్యాయిదంటే, వాళ్ళు వచ్చిన ఎక్కడ చంపేస్తారో అనే దుఃఖం కాదు, వాళ్ళు వచ్చిన రాజ్యాన్ని ఎలా దోసుకెళ్ళిపోతారో, నా ప్రజల్ని ఎలా తీసుకెళ్ళిపోతారని దుఃఖపడి, అందులో భాగంగా నేను కూడా వాళ్ళతో వెళ్ళకూడదు. దావీదు రాజు కదా, రాజు వెళితే శిక్షేది కదా. అందుకని దావీదు ఏం ప్రార్థన చేస్తాడంటే, వాళ్ళందరికైనా ఇబ్బంది లేదు, కానీ నాకు కానీ రెక్కలు కంటే నేను అక్కడ వాళ్ళకి కనపడకుండా ఆ రెక్కలతో ఎగిరి నేను పక్కకి వెళ్ళిపోదును అని ప్రార్థన చేస్తాను. ఇది దుఃఖం. ఇదే దుఃఖం. ఏ దుఃఖం అయితే, ఎవరో శత్రువు మన మీదకి వస్తే ఆ శత్రువు నుంచి తప్పించుకునే దానికి పడే దుఃఖం ఇది మొదటి దుఃఖం. అలాగనే ఇప్పుడు ఏమనుకున్నాడు ఇక్కడ దావీదు? జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ అన్ని మీకు చాలా ఆధ్యాత్మికమైన జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో నేర్పించేదానికి గుణపాఠాలు ఇవన్నీ. ఈ పాఠాలు ఖచ్చితంగా మీరు వినాలి. దావీదుకు ఉన్నటువంటి దుఃఖం ఏంటి ఏమ్మా? దావీదుకున్న దుఃఖం ఏంటమ్మా? అమ్మా ఆత్మ సంబంధం ఉన్నాడు కదా, లేడు కదా. ఆయన తప్పించుకునే దానికి నాకు రెక్కలుంటే నేను తప్పించుకుంటానన్నాడు, కానీ రాజ్యాన్ని తప్పిస్తానంటే ఆత్మభావము లేదు. అప్పుడు ఆత్మే లేదు కదా. పాత నిబంధనలో ఆత్మ సంబంధమైన విషయాలు లేవు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాతనే ఇప్పుడు శరీరాన్ని అటువైనా రక్షించుకోవడానికి దావీదు దుఃఖపడతా ఉన్నాడు. ఇది నెంబర్ 1. ఇది దుఃఖం. ఇప్పుడు విశ్వాసిగా మరి నీ దుఃఖం ఏంటి? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మరి నీ దుఃఖం ఏంటి? నీకు ఇన్ని దుఃఖాలు ఉన్నాయి. ఏ రకమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నావు ఇప్పుడు? మొదటిది ఏ దుఃఖం అన్నాడు ఇక్కడ? ఇది కంటిన్యూషన్ గా ఉంటుంది. ఎందుకు? పరలోకం పోవడానికి. అందులో భాగంగా మొదటిది శరీర సంబంధమైనటువంటి దుఃఖాన్ని గురించి మాట్లాడాడు ఇక్కడ. మరి రెండవది రోమిలకు రాయబడిన పత్రిక చూద్దాం. ఇది నీకు నాకు ఇది ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. విశ్వాసి ఎలా ఉండాలి, విశ్వాసి దుఃఖం ఏంటి అని ఒక భక్తుని చూపిస్తున్నాడు అక్కడ. చూద్దాం. రోమిలకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 24వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా మనసు పెట్టి చూడండి వాక్యాన్ని. అయ్యో
అయ్యో నేను ఎంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణం నుండి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, దావీదేమో శరీరం గురించి, అంటే నా యొక్క శరీరము అవతల వాడికి లోబడకుండా ఉండేదానికి తొక్కబడతా ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన వాళ్ళ శరీరం గురించి మాట్లాడుతూ ఇట్టి శరీరము లేకపోతే ఇట్టి మరణం ఉంది. ఎట్టి మరణము? క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికే శరీర సంబంధమైన మరణాన్ని దేవుడితో పోల్చాడు దేవుడు. పాత నిబంధనలో మరణం, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికే యేసుక్రీస్తు ప్రభు మన మరణాన్ని దేనితో పోల్చాడు? క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికే మన మరణాన్ని దేనితో పోల్చాడు? ఈ చిన్నదే నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అన్నాడు కదా. అంటే దాని అర్థమైంది, చనిపోవడం దేనితో పోల్చాడు ఆయన? అర్థం కాదా? సరే, మనం చచ్చిపోయాం. మనం చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందరం వెళ్ళి వాళ్ళకి, నేను చచ్చిపోయిన తర్వాత మీ అందరూ వచ్చి నన్ను ఎత్తుకుని వాడిని కూర్చోబెట్టి ఏమనుకుంటారు మీరు? ఎందుకు కూర్చోబెట్టారు నన్ను? క్రైస్తవులకు ఆలోచన ఏంటి? క్రైస్తవులకు ఉండాల్సిన ఆలోచన ఏంటి? లోకంలో ఉన్న ఏమో వీడు వచ్చాడు అనుకుంటారు, వీడు చేసిన పాపం నిమిత్తం వీడు వచ్చాడు అనుకుంటారు. కానీ ఆత్మీయులు ఏమనుకుంటారు? వాడు నిద్రపోతున్నాడు, వాడికి విశ్రాంతి కోసం కోరుకుంటున్నాడు. ఎందుకని? వాళ్ళకి మరణము, మనకు జీవం. జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువు అక్కడి నుంచి వస్తుంది. అందుకని ఇక్కడ పౌలే మాట్లాడుతున్నాడండి, అయ్యో ఇట్టి మరణం నుండి. ఎట్టి మరణము? ఆదాము చేయబడినటువంటి పాపము మనకేమి సంభవించింది? మరణం సంభవించింది. ఆ మరణం నుండి విడిపించడానికి ఎవరైనా ఉన్నారా? ఎత్తుతా ఉన్నాడు పౌలు. మరి మీరు ఎత్తుతున్నారా? పౌలు ఎన్నో పత్రికలు రాశాడు, ఎంతో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పౌలే. ఇంకెవరు కూడా అంత ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఆయన చెప్పినంత ఇన్ఫర్మేషన్ సంఘానికి లేకపోతే విశ్వాసులకి ఆయన చెప్పినటువంటి ప్రణాళికలు, ఆయన నేర్పించినటువంటి నేర్పుతనము ఏ సేవకుడు కూడా చెప్పలేదు. అలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యో నేను కూడా నరకానికి వెళ్ళిపోతానేమో భయపడుతున్నాడు. మరి నేను ఏం చేసావు ప్రభు కోసం? ప్రభు కోసం అంతైనా ఖర్చు పెడుతున్నావా? ఖర్చు పెడుతున్నావా అంటే డబ్బు కాడికి వెళ్ళబోకండి. నీ జీవితం ఖర్చు అవుతుందా? ఖర్చు అవ్వడం లేదు. మనకేముంది దుఃఖం? నా పిల్లలు బాగుండాలి, మా ఆయన బాగుండాలి, తర్వాత మా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. ఇది మనకున్న దుఃఖం. కానీ ఈ దుఃఖాన్ని నుంచి ఎక్కడ యేసు ప్రభు మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన దుఃఖం ఏంటంటే, అయ్యో చాలా మంది నరకానికి లేకపోతే అనేకులు చచ్చి రేపు పాతాళంలో బంధించబడతారేమో, కాబట్టి మీరు నా పని నిమిత్తము మీరు నిత్యము దుఃఖపడతా ఉండండి. ఎందుకు? నిన్ను నీవు రక్షించుకో. ముందు పక్కోడు సంగతి పక్కన పెట్టు, ముందు నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాతే పక్కన గురించి మాట్లాడు. నిన్ను నీవే రక్షించుకోలేవు, నిన్ను నీవే వెలిగించుకోలేవు. అలాంటప్పుడు పక్కోడు గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. నీవు రక్షణలో కొనసాగుతున్నావా? కానీ నీవు వెలిగించబడ్డావా? ఇంకా వాడుతున్నావు. అర్థమైందా? వెలిగించబడితే ఆ క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పి మత్తయి వార్త వస్తుంది. అది కూడా వస్తుంది. ఎలా వస్తుంది ఆ క్వాలిటీ? వెలిగించబడిన దీపము ఎక్కడ పెడతారంట? దీపస్తంభం మీద పెడతారు. మీరు ఎక్కడ పెట్టుకున్నారు? కొంచెం కింద పెట్టారు. సంఘం ఈ రోజు అలా అయిపోతా ఉంది. చాలా సంఘాలు అదే అయిపోతా ఉన్నాయి. ఎక్కడ పట్టినా ఇదే. వెలిగించబడటం లేదు. వెలిగించబడటం అనే భ్రమలో ఉన్నారు. దేవుని మందిరానికి వస్తే ఏమొస్తుంది ఆదాయము? దీన్ని ఆలోచన చేస్తా ఉన్నారు. దేవుని మందిరానికి వస్తే ఏమొస్తుంది ఆదాయము? ఒకరోజు శుక్రవారం రోజు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను. దేవుని మందిరంలో ఏముంది? దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? రక్షించబడిన మనము, దేవుని దగ్గర బాప్తిజం తీసుకున్న మనము, దేవుని సన్నిధికి రాకపోయినా పరలోక రాజ్యానికి పోతాం. చాలా మంది ఈ క్రమంలో ఉన్నారు. పోవాలంటే చాలా క్వాంటిటీస్ ఉన్నాయి. ఆ క్వాంటిటీస్ ఏంటో ఒకరోజు శుక్రవారం రోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం. ఏం మాట్లాడుతుంది? ఇక్కడ ఏం మాట్లాడుతున్నామా? దుఃఖం అంటే ఏంటంటే అది నిత్యము కంటిన్యూషన్ గా కొనసాగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? ఇప్పుడు పౌలు ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యో వ్యక్తి మరణం ఎవరు రక్షిస్తాడు అంటున్నాడు. ఎవరు రక్షిస్తాడు? నిన్ను నన్ను మీ ఆయన రక్షిస్తాడా? లేకపోతే నీ పిల్లలు రక్షిస్తామంటారా? లేకపోతే నీ భార్య రక్షిస్తుందా? రక్షించేది ఎవరు? క్రీస్తు. ఆయనతో కూడా ఉండేదానికి గొప్పడను. అయ్యో ప్రభువా, ఈరోజు నీ మంచి కాకపోయినా
ఈ రోజు నీ గురించి నేను ఎక్కడ గురించి చెప్పలేకపోయానే, కనీసం నీ పాలసంలో కూర్చొని 15 నిమిషాలు ప్రార్థన చేయలేకపోయింది దుఃఖం. అదే పౌరులు కనుక ఆ దుఃఖం గురించి మాట్లాడుతూ ఆ దుఃఖం వల్ల వచ్చే ఆదాయం ఏంటి? కొరింథీయులకు రాయబడిన పత్రిక చూద్దాం. ఆ దుఃఖం వల్ల వచ్చే ఆదాయం ఏంటి? మీరు ఏ దుఃఖం కోసం ప్రయాసపడుతున్నారు? మీలో ఎలాంటి దుఃఖం ఉందా? ఇలాంటి దుఃఖం ఉంటే ఖచ్చితంగా మీరు ధన్యుడే అని ప్రభు చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10 తప్పులు వచ్చిన చూద్దాం ఒకసారి. ఏంటంటే దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, అంటే మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా సంఘమే కదా, మనం కూడా సంఘమే కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇక పౌలు ఏం మాట్లాడుతున్నాడు? ఏమా పౌలు ఇన్సాన్ చెప్పబడినాడు, ఎంత స్వార్థం చేశాడు, ఎన్ని కష్టాలు అనిపించాడు, భార్యను పిల్లలు అందరినీ విడిచిపెట్టి ప్రభు పని నిమిత్తం దుఃఖపడ్డాడు. మరి ఈరోజు భార్యా పిల్లల్ని విడవద్దా? భార్యా పిల్లల్ని విడిచిపెట్టొద్దు. మీరు కుటుంబ సమేతంగా రండి, కుటుంబ సమేతంగా వచ్చి నన్ను ఆరాధించమని వాక్యం సరిస్తా ఉంటే మనం ఏం చేస్తున్నావు? మా ఆయన కొత్త వేసికి నేను ముందు చేపలు కొనుక్కొని లక్ష్యంగా మా ఆయన వచ్చేదరికే ఒకవేళ భార్య కానీ సిద్ధపాటు పడి ఉంటే సిద్ధపాటు కలిగినటువంటి భార్య ఏం చేస్తుందంటే ఏం చెప్తున్నా? సామెతల గ్రంథంలో ఏం చెప్తుంది? జ్ఞానవంతులైన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లునే చక్కపరుచుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం? జ్ఞానవంతులైన స్త్రీ ఏం చేస్తుంటే హైదరాబాద్ ఏదో 4 ముక్కలు కట్టుకోవడం ఉండేసి అది వారేసి ఆమె దేవునితో ఎదగాలని ఆమె పరిగిస్తే వీళ్ళు వస్తాడు, ఏమేసుకొని సొక్కేసుకొని వస్తాడు. సొక్కేసుకొని వచ్చి దీంట్లో ఉప్పు లేదు, దీంట్లో కాలం లేదు అంటే కాలం ఏంటి? నువ్వు దేవుల్లో నుంచి తొట్టెళ్ళిపోయేదానికి, నిన్ను దేవుల్లో నుంచి బయటికి లాగేసేదానికి సైతాను వాడిని ప్రేరేపిస్తుంది. అది నువ్వు కనుక్కోవాలి. అది కనుక్కొని నువ్వు ఎలా ఉండాలి? నీ దుఃఖంలోనే ఉండాలి. అయ్యో నేను ఈరోజు చర్చికి వచ్చేసానే, నా భర్త ఏమంటాడనే, నా భర్తను మార్చుతావా, ఎక్కడ భార్యను మార్చు, ఇది చేయాలి. ఈ దుఃఖం ఉండాలి. ఎందుకని? మనం పరలోక రాజ్యానికి పోవాలి కదా. ఈ పరలోక రాజ్యానికి పోవాలంటే మనకి ఎక్కువగా ఏ శ్రమ కనబడుతుంది? ఆత్మ సంబంధమైన శ్రమ కనబడుతుంది. ఆ లోకంలో కనబడదు. దాన్ని మనం మూసేస్తుంటాం. మన మనోనేత్రాలు వెలిగించబడితే మనకు అవతల వాడి బాధ తెలుస్తుంది. అర్థమవుతుందా? స్పీడ్గా ఉందా? స్లోగానే ఉంది కదా. అవతల వాడి దుఃఖం తీసుకున్నప్పుడు మనం బాధపడతాం. కానీ ఆత్మ దుఃఖం శరీరానికి సంబంధించిన ఆహారం ఉంటున్నారా? 3 పూట్ల పాస్టర్ గారు 5 పూటలు తింటాం ఏమంటున్నారా? ఉదయాన్నే టిఫిను, 11 గంటలకు మన భోజనం, మన మధ్యాహ్నం 1 గంటకు భోజనం, మన సాయంకాలం టిఫిను, మన 9 గంటలకు భోజనం. మొత్తం ఎన్నిసార్లు తింటున్నాం? 6 సార్లు తింటున్నాం. మరి ఆత్మ పెట్టాలి కదా, పెట్టాలి. మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? కనీసం దానికి రోజుకి 3 పూటలైనా పెట్టాలి ఆహారం. మనం 3 పూటలు పెట్టగలుగుతున్నామా? మా క్యాటరింగ్ ఉంది, బ్యాటరీ పోతుంది, అలా గాడి లాక్టివి, ఇంకా చెప్పమని ఇది ఇంటికి వస్తే ఖాళీ వచ్చా పుట్టింది, ఇంకేమన్నా పాఠం చేసేవారు అంతేనా? అలాంటి దుఃఖం నీకుంటే అది శరీర సంబంధమైన దుఃఖమే. ఆ శరీర సంబంధమైన దుఃఖం వల్ల నీకు కలుగు ప్రయోజనం ఏముండదు. అందుకనే కదా ఇక కింద రాసుకుంటా ఏమని ఆకలి దుఃఖులు గలవారు ధన్యులు. ఏమేమి రాసిన చుట్టూ 5వ అధ్యాయంలో చదువు ఒకసారి మనం చూద్దాం. మరి నీకు ఎలాంటి దుఃఖం ఉందో విశ్వాసిగా అవును ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచ. ఏ విషయంలో ఏది నీతి? నీతి అంటే ఏంటి? చర్చికి ఈరోజు రాలేదు ఇవి, అది నీతే. నీతేనా? ఆ కొరకు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలమ్మా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. ఇక్కడ చర్చికి రారా ఈరోజు ఎవరు? దేవమ్మా. మరి ఏం చేయాలా దానికోసం? ఎట్లా? అక్కడ ఏం మాట్లాడాడు? నేను చెప్తే అర్థం కదా, వస్తున్నాను. నీతి కొరకు ఆమె ఇప్పుడు చర్చికి రాకపోవడం నీతి అవినీతి? అవినీతి. అప్పుడు ఆ అవినీతి నుంచి బయటకు తీసుకురావాలని నువ్వేం చేయాలా? నువ్వు ఆకలితో కావాలా? ఉందా ఏదో ప్రార్థనకు రాండమ్మా, శుక్రవారం ప్రార్థనకు రాండమ్మా,
మాకు వద్దండి అడుగులే వేరు మాకి ఒకవేళ వచ్చినా చెప్పండి. ఒకవేళ ఏదో తప్పిగా చేసి ఆ కాన్ఫిడెన్స్లోకి వచ్చినా ఏమమ్మా నేను చెప్పలేను. అర్థమైందా? ఈ ప్రయాసంతా దేనికి? ఏమ్మా పౌలు పడే ప్రయాస ఏంటికి? దావీదు పడే ప్రయాస ఏంటి? పౌలు చెప్పిన మాటని నువ్వు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసగా నీ ప్రయాస ఏంటి? ప్రకటన గ్రంథం చూద్దాం. నీ ప్రయాస ఏంటి అక్కడ రాయబడి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం ఒకసారి గమనిద్దాం. త్వరగా ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి కన్నుల ఏమమ్మా ఇప్పుడు వేలం కోసం ఏం చేశావు? ఆకలితో ఏమి ఏడ్చావు. ఏమని? ప్రభా ఈరోజు ఫలానా చర్చికి రాలేకపోయింది, ఆ ఉన్నటువంటి సమస్య ఏంటో అని నువ్వేం చేశావు? ఇక్కడ మొరపెట్టావు. ఆ మొరపెట్టిన మొర ఎవరు తెలుసు? దేవుడు తెలుసు, వేరొక తెలియదు. ఎందుకని? రాత్రి నేను పాస్టర్ గారు నెట్లో కొనుక్కుంటున్నాను కానీ అంతే. ఎవరైతే నేను అనుకుంటే కాదు, అందరి పరిస్థితి ఇది. వేదోదాన ప్రార్థనకి రండి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రండి, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకి రండి. ఎందుకు ఇదంతా? నా స్వభావం కోసమా? ప్రభు స్వభావం కోసమా? అవునేం చెప్తున్నాడు? ఆత్మ దుఃఖం కలిగి ఉండాలి. మరి నీకే దుఃఖం కలిగి ఉంది? నా కుటుంబం బాధపడలేదే, మా కుటుంబంలోనే ఉద్యోగాలు రాలేదే, మా కుటుంబంలోనే అందరికంటే నేను గొప్పగా ఉండాలి. ఈ దుఃఖం ఉంది నీకు. కానీ అక్కడ ఆ దుఃఖం రేపు పరలోక రాజ్యానికి పనికిరాదు. నీకు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి ఆ దుఃఖం చాలా అవసరం. ఏ దుఃఖం? దాని మాట్లాడే దుఃఖం చాలా అవసరం. ఎందుకని? లోకంలో రాకున్నారు కదా మనం. యేసు ప్రభువే చెప్పాడు ఏమని? ఓ ఇశ్రాయేలు నువ్వు నిన్ను తలగా పెట్టగానే త్వాకగా పెట్టని నేను అన్నాడు. మరి ఇప్పుడు పెట్ట త్వాక? మరి నేను త్వాకగానే ఉన్నామంటుంది దేవమ్మ. అవునమ్మా, మేము త్వాకగానే ఉన్నాము. మేము ఇప్పుడు తలగా ఉంటాం. ఇప్పుడు కాదు. ఒకవేళ దేవుడు మిర్చి ఒకవేళ నీకు ఇస్తే ఈ పూర్వకంలో ఒక గంట, నీకు ఒకే ఒక గంట, నువ్వు అందరికంటే తలగా ఉంటావు. ఒక్క గంట అయితే ఆయన ఊరిక కళ్ళు కొట్టేసేది అయిపోయింది పని. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదు అంటే రేపు పరలోకంలో ఏముంటుంది మనకి? ఆ నిత్యత్వంలో ఏముంటుంది? నిత్యత్వంలో రావడం అంత తిరిగేని పని. బిర్యానీ అంత తిరిగేని పని. మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి బిర్యానీ వస్తుంది చూద్దాం. ప్రార్థన చేసి వచ్చేస్తుంది కదా. మత్తయి సువార్త 7వ వచనంలో ఉన్న ప్రకారంగా ఏముంది? అడగండి మీకు ఇస్తాను నేను అన్నాడు. ఏమడమన్నాడు ఆయన? బిర్యానీ అడగమన్నాడా? బిర్యానీ రావాలంటే ఏం చేయాలి? పనికి పోవాలి, డబ్బులు రావాలి, అప్పుడు ఇప్పుడు కొనుక్కోవాలి. మీరు ప్రార్థన చేయండి, వచ్చేస్తుంది. ఏం రాదు. దేవుడు ఇప్పుడు కాంటెస్ట్ ఏం మాట్లాడుతున్నాడు? 5వ అధ్యాయం అంతా 5, 6, 7, 8 అధ్యాయం అంతా ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యానికి ఎలా అంటే ఎలా ఉన్నారో మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు? మీరు అడగండి, ఆయన అన్ని ఇచ్చేస్తారు. పాపం జోబు పెట్టుకున్నాడు, రెడీగా జోబు పెట్టుకున్నాడు. రావడం నువ్వు అడగడం ఇచ్చింది. పనికి పోతే ఇస్తానమ్మా, పనికి పోయి పని చేయకుండా అని అడగడం అంటే ఇస్తారా? ఏమి ఎవరు? ఈ లోక సంబంధమైన దానికోసమే అంత ఆలోచన చేస్తే ఇక పరలోకంలో కొన్ని వేల కోట్ల మధ్య నీకు బొమ్మాన్ని అంటే అంత తేలిక వస్తుందా? నీకంటే భక్తిపరులు లేరా? నీకంటే ప్రార్థన చేసేవాళ్ళు లేరా? నీకంటే పాట పాడేవాళ్ళు లేరా? మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? నీకే ఇస్తే నువ్వు అడిగారు కదా. సంఘం ఎటువైపోతా ఉంది? సంఘము పేతురు రాసిన పత్రిక అంటాడు. ఒకసారి చదువుదాం ఆ మాటలు. అసలు ఆశ్చర్యం ఆ మాటలు. మీకు అలాంటి మాటలు చెప్తే మీరు సంఘానికే రాదు. ఇప్పటికే పసపడిపోయింది సంఘం. పేతురు రాసిన 2వ పత్రిక రాత్రి రాని నేను మధ్యాహ్నం చదువుతా ఉంటే అద్భుతం. అసలు భయంకరమైనటువంటి ఆ మాటలు నేను ఇలాంటి మాటలు సంఘానికి అందిస్తే ఇంకేమన్నా ఉందా? కొత్తలు ఏమైమా చదువుతానే 3వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం కానిస్తుందా ఆయన? అయితే ప్రభువు దినము దొంగలించినట్లు వచ్చును. ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు నిక్కటమై వేంద్రములతో లయమైపోవును. భూమిలో దాని మీద ఉన్న అన్ని కాలిపోవును. ఇవన్నీ ఇప్పుడు లయమైపోవును కనుక ఆకాశములు
రగులుకొని ఏంటంటే ఆకాశములు రగులుకొని అంటే వాటికే మంట పుట్టి లైవ్ అయిపోతాయంట. ఎప్పుడు? ప్రభు దినం వచ్చేటప్పుడు. సరే, నేను ఇంటికి చదువుకున్నా తర్వాత పేజీ తిప్పండి, లేకపోతే 12వ వచనం చదువుకుంటున్నాను. అదే చదువు. ఆకాశములు రగులుకొని లైవ్ అయిపోవును, పంచభూతములు మహాపీఠముతో కరిగిపోయినట్టు దేవుని దినము రాక మునిపే. ఎవరి గురించి మాట్లాడతాడు ఇక్కడ? సంఘం గురించి. విశ్వాసం ఎలా ఉన్నారా? ఆ మహాదినము రాక మునిపే ఏం చేయాలా? కనిపెడతా ఉండాలి. కనిపెట్టినావా? ఏకోసారి ప్రార్థనకి ఎలా మనమే దినం మన మొహం కనిపించేది. మనం నిత్యము పనిచేసుకుని చెప్పాలి అంతేమ్మా. కనిపెట్టమంటున్నాడు. ఆ మహాదినము రాక మునిపే సంఘం ఎలా ఉండాలి? సంఘమా, నిన్ను నా రక్తంతో ఎందుకు కడిగాను? నేను ఎందుకు నీ కోసం చనిపోయాను? కారణం ఏంటంటే ఈ లోకంలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఈ లోకంలో ఉన్నవి నీకు కావాలి. వాటి కోసము ఎన్ని గంటలు పనిచేయమన్నాడు ఆయన? ఎన్ని గంటలు పనిచేయమన్నామా? 8 గంటలు మాత్రమే పనిచేయాలి. నేను పోతే ఎన్ని గంటలు? 24 గంటల్లో ఏమన్నామా? 24 గంటల రోజులో 8 గంటలు పని, 8 గంటలు నిద్ర, 16 గంటలు పోయింది. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 24కి ఇక 6 గంటలు ఉన్నాయి కదా. ఎందుకు ఆ సైకిల్ వస్తున్నాం కొట్టరా? 6 గంటలు ఉన్నాయి. 16 పోతే 24 ఏమి ఉన్నాయి అమ్మా? 6 గంటలు ఉన్నాయి. నీకు చెప్పేదే కదా, అంతే కదమ్మా. 6 గంటలు ఉన్నాయి. ఈ 6 గంటల్లో సినిమా చూడడానికి ఎంత టైము? ఏమ్మా, సినిమాలు నాటికి చూడడానికి ఎంత టైం కావాలా? 2 గంటలు. ఇకపోతే 4 గంటలు ఉంది. ఈ 4 గంటల్లో భార్యాభర్తలు లేకపోతే పిల్లలు అందరూ సంపూర్ణ ఏదైనా మాట్లాడుతున్నందుకు ఒక 2 గంటలు. ఇకపోతే ఇంకెన్ని గంటలు ఉంది? 2 గంటలు ఉంది. ఈ 2 గంటల్లో ఏముంది? ఫోన్లో మాట్లాడుకోవాలి. అంతే. ఇంకెప్పుడు ప్రార్థన చేసేది, ఇంకెప్పుడు సిద్ధపడేది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? పంచభూతములు లైవ్ అయిపోతాయి. ఆకాశము ఏమైపోతుంట? కరిగిపోద్ది. నీవు సిద్ధపాటు కలిగి ఉంటే వాటన్నిటి ఏం చేయవు? భయపడవు. ఎందుకని? సమస్య మన ఇందులో ఉంది. ఎంత పెద్ద సమస్య ఉన్నా మనం ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. అంతే. ప్రభు వైపు చూసి పలికిస్తా ఉంటే మన ప్రయత్నం. అందుకు ఈ భూమి మీద నీకు ప్రాణం పెట్టి పంపించింది, నీకు మంచి అవయవాలు ఇచ్చి. చూసారు కదా ఆయన 2 చేతులు 2 కాళ్ళు లేవు. ఏమన్నా చూపించారు యూట్యూబ్లో? 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఈ పెట్టంత ఎత్తిలేడు ఆయన. ఈ పెట్టంత ఎత్తిలేడు. వాక్యం చెప్తాడు. అసలు అద్భుతం. అసలు అలాంటి వాళ్ళే అంత ప్రయాసపడుతుంటే ప్రభు కోసం నీకు అన్ని చేతులు కాళ్ళు జీర్ణాశయము అన్ని సరి చేసి నేను ఈ భూమి మీద పంపిస్తే కనీసం విజ్ఞాపన పనులు చేసేదానికి రావడం లేదంటే ఎందుకు నీకు బహుమానం? అసలు పోతావా పరలోక రాజ్యం? ఉందా నీకు ఈ దుఃఖం? ఈ దుఃఖం ఉంది అసలు? లేనప్పుడు మనం ఎలా పోతాం అనుకుంటున్నారు మీరు? ఎవరు మాట్లాడితే వాడు మాట్లాడితే పోతారనుకుంటారు. ఇలాంటి వాటికి అప్పుడు వస్తుంది భయం. ఒంట్లో ఏమి రావాలి? కుదురు రావాలి. అలాంటి వాటిని కానీ వారు ఓయమ్మ అల్లా రాష్ట్రం సోపలే ఏ కూడా మొహం చెప్పేది ఏదని చెప్పేది పెట్ట కథలు. ఏ కథలో? నేను బస్సులో వస్తామని నేను ఒక ఆటో పోయి బుక్ చేసింది. నేను పోయి ప్రార్థన చేశాను. వాళ్ళు వేసినవాడు రా ముందు గుర్తుకుంటా. నేనే పోయి కావాలని గుర్తుకుంటా. లేకపోతే నన్ను నీ కోవిడ్లో పోయి గుర్తుకున్నావు. దేవుడు బైక్ ఇచ్చాడు. ఎంత స్పీడ్ పెట్టాడు దానికి? 120 పొమ్మన్నాడు. 120 ఎప్పుడు పొమ్మన్నాడు? ఎవరు లేని ప్రాంతంలో పొమ్మన్నాడు. ఎవరు లేకుండా ప్రాంతం ఇప్పుడు లేదు. ఏ వస్తుందో తెలియదు హఠాత్తుగా. అందుకని అక్కడే రాసి ఉంటుంది పచ్చ గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. ఏమనుకుంటే ఎంత గాడికి పోతే బండి ఆగుతుంది, ఆ తర్వాత పోతే బండి ఆగదు. దేవుడే చెప్పేశాడు అక్కడ. ఉదాహరణకి సిగరెట్ తాగుతున్న చాలా మంది తాగుతున్నారా? ముందు తాగుతున్నారు చాలా మంది. అన్నీ ఉన్నాయి కదా, పాన్ కూడా వేసుకుంటారు. దాని మీద రాసి ఉంటుంది ఏమని? ఇది మీకు ఆరోగ్యానికి హానికరము, దీన్ని తీసుకోవద్దు అని. మరి దాంట్లో తాగుతున్నారే? పొయ్యే కాలం వస్తే అట్నే ఉంటుంది. అర్థమైంది? ఇక్కడ క్రైస్తవుడు ఎలా ఉన్నాడో చూపిస్తున్నాడు. ఆయన క్వాంటిటీ చూపిస్తున్నాడు. ఎలా ఉన్నాడు క్రైస్తవుడు అని చూపిస్తున్నాడు. చదువు ఇంకా చదువున్నాయి కొత్తగా 2 మాటలు ముగిస్తాను. దేవుని తెలుగు రాకముందు కొంచెం దాన్ని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను
వీళ్ళారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కంఠులై నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని అలాగ మన ప్రియ సహోదరుడైన పౌలుకు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించలేము. ఏంటంట ఏం చెప్తున్నాం ఇక? పేదలే జవాబిస్తున్నాడు. పేదలు ఎవరు? యేసు ప్రభు శిష్యుడు, యేసు ప్రభుతో కూడా స్వయంగా తిరిగినటువంటి వ్యక్తి. ఏం చెప్తానంటే, అయ్యో పౌలు చెప్పే మాటలు కొన్ని జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే యేసు ప్రభు కూడా చెప్తున్నావు కదా, మరి నీకు ఎందుకు అర్థం కాదు? సంఘానికి రోజు వస్తున్నావు కదా, మరి నీకు ఎందుకు అర్థం కావట్లేదు వాక్యం? యేసు ప్రభు కూడా పేదలు ఉన్నాడా? ఉన్నాడు. 3.5 సంవత్సరం ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరం జాగ్రత్తగా ప్రతి విషయంలో కూలంకుషంగా ఉన్నాడు. ఏ ఒక్కరోజు కూడా ఇంటికి పోతాను, మా భార్య పిలిచింది, మా అన్న పిలిచాడు, ఏం చెప్పలేదు ఆయన. 3.5 సంవత్సరం యేసు ప్రభుతో కూడా తిరిగాడు ఆయన. అలాంటి వ్యక్తి పౌలు ఎక్కడ తిరిగాడు? యేసు ప్రభుతో కూడా తిరగనే లేదు. అసలు పౌలుకి యేసు ప్రభుకు సంబంధం లేదు. ఉన్నారు ఇద్దరు సమకాలికులే. యేసు ప్రభు పౌలు ఇద్దరు సమకాలికులే. ఒకవేళ వయసు అతిగా ఉండొచ్చేమో కానీ ఇద్దరు భూమి మీద ఉన్నారు. పౌలు చెప్పిన సంగతులు పేతురు చెప్పలేకపోయాడు. అందుకని పేతురు చెప్తున్నాడు, ఓ విశ్వాసులారా, పౌలు చెప్పే సంగతులు నేను చెప్పలేను. ఎందుకని? వాడికి ధర్మశాస్త్రం అంతా తెలుసు. ఈరోజు శాస్త్రంకి వాక్యం తెలియదు. ఎందుకని? నేర్చుకొని వస్తే కదా సచ్చినోళ్ళు. సచ్చినోళ్ళు నేర్చుకొని వస్తే సంఘాన్ని సిద్ధపరుస్తాడు. ఏం చేస్తాడు? నాతో ఒకటి తిరిగేసేది. ఇప్పుడు ఎవరు నెక్స్ట్ నేను చచ్చిపోతే ఎవరికి పాస్టరో నాదని రాసి పెట్టుకోను. ఎవరిదైనా ఉంటే దేవుని మాత్రం నీకు కాస్త చెప్తుంది. ఇప్పుడు నేను చేస్తే ఇక్కడ నేను చచ్చిపోతాను అన్స్పెక్టెడ్గా. ఇప్పుడు పాస్టర్ కదా, మా తమ్ముడు అక్కడ కొడుకోమంటాడు, అంతే కదా. ఇది స్వార్థం. ఇది స్వార్థం కాదు. దీనికి దేవుడు ఒప్పుకోడు. నేర్చుకోవాల్సిందే, కష్టపడాల్సిందే. నీకు పిలుపున్నారు దాంట్లో పెట్టు. పిలుపు లేకుండా ఇక్కడ నిలబడలేవు. పిలుపున్న మేమే ఊగిపోతున్నాం మన శ్రమలకి. అర్థమైందా? పిలుపులో నువ్వే నిలబడతారు ఇక్కడ. ఎట్లయింది ఇప్పుడు? ఏంది సంఘ పరిస్థితి? నేను చేస్తే నా కొడుకు చేస్తే వాడు కొడుకు. నేను అపరాశం ఇదే నీ అభిచ్చాడు. నీ స్వాస్థ్యంగా దేవుడు దగ్గర దర్శనం ఉండాలి. మొదట నువ్వు పని చేయాలంటే దర్శనం ఉండాలి. దర్శనం లేకుండా నువ్వు పని చేయలేవు, నువ్వు నిలబడలేవు. చాలా మంది అక్కడే వచ్చి ఇక్కడ మీకు అదంతా చదువుకోండి, పేదలు రాసిన పద్ధతులు అంతా చదవండి. అబద్ధ బోధకులు ఎలా వస్తారు? వాడు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే తీయమంటాయంట. ఎక్కడంటే వాడు చెప్పే మాట నేను వాళ్ళు దిగిపోయినా వాళ్ళు చెప్పే మాట్లాడుతుంటే నేను పొయ్యి పాత తగ్గిపోయింటే దెయ్యం చూసి కరగ ఎందుకు చూసాను కదా అవుతుందమ్మా. ఎందుకు చూసాను కదా దెయ్యం ఎవరిని చూసాను కదా? ఎక్కడి నీకు అసలు అధికారం? ప్రభు ఇస్తే వచ్చింది నీకు అది. అప్పుడు నువ్వు డబ్బాల మీద కొట్టుకునేది దేవుని మాత్రం అలా ఎందుకంటే మీకు అర్థమయ్యేదని చెప్తున్నాను. మనకి ఏ దుఃఖం కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగి ఉన్నావా? ఏది నీకు ప్రయాసేది? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? కనీసం 2 అంశాలకి ప్రార్థన చేయలేవు. నీకెక్కడికి దుఃఖం? నేను అందరి గురించి మాట్లాడుతున్నాను, ఎవరి గురించి తక్కువ లేదు. నా గురించి కూడా నాకు నేనుగా బోధించే వాడికే ముందు. అందుకని దేవుని వాక్యం 2 అంచెలకి ఖడ్గం చెప్పడమే కాదు, ముందు నువ్వు జీవితంలో నీవు చూసుకో ముందు, ఆ తర్వాత పక్కడు నేను చూసుకోను. నేను మాత్రం నీకు ముందుగా మైకి పెట్టుకొని బోధించేసేయడం. ఎక్కడ నీకు ఆ రైట్స్? రేపు ఎక్కడే వస్తావు? అదో ఒక రాశాడు, మహావేంద్రంతో భయంకరమైన పరిస్థితులు, ఆకాశము భూమి గతించిపోతాయి, ప్రభు మాత్రం గతించుకోడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వ శరీరులకి పునరుద్ధానాన్ని ఇచ్చేదానికి వచ్చాడు. ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి నీ లోకంలో పంపించింది ఎందుకు? తల్లి గర్భంలో నుంచి నా ప్రయాసపడు అక్కడ నువ్వు అందుకు నేను పంపించింది. నీకు అన్నీ వచ్చు, అన్నీ ఉన్నా అల్లు ఏమంటుంది? అన్నీ ఉన్నాయి వారికి. ఆ శనేశ్వరుడు పట్టుకుంటాడు మనల్ని. పక్కన పెట్టండి. ఎప్పుడు పట్టుకోలేడు? మనం పట్టుకోవాలని వాడుకోవాలి కష్టం కదా. ఉదాహరణకి నేను ఇప్పుడు దీవెనమ్మను కొట్టాలనుకో నాకు ఖర్చు ఉందా?
నేను ఆమెను కొట్టగలిగే కెపాసిటీ నా దగ్గర ఉన్నప్పుడు ఆమె ఎదుగుతాను పోతా, లేకపోతే ఎదుగుతాను దగ్గరికి రాలేదు. ఆమె కొట్టదే భయము. అట్లాగే మనం ఎంతో ఉండాలి. క్రైస్తవుడు దేనితో పోరాడాలి? ప్రార్థనతో, వాక్యంతో. ఈ రెండు నీ దగ్గర ఉన్నప్పుడే నువ్వు ఎంత పోరాటాన్నైనా, అది ఎంత సమస్య అయినా సింపుల్గా చేసేటప్పుడు నువ్వా అదంతా వచ్చింది అక్కడి నుంచి. దేవుని కృప అంతే. దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పెరగాలో తెలుసు, ఎక్కడ నిన్ను ఖండించాలో దేవుడికి తెలుసు, ఎక్కడ నిన్ను విడిపించాలో దేవుడికి తెలుసు. ప్రతిదీ విజయం. మనకి దేశంలో అన్ని విజయాలు అంటున్నాడు. ఏ విజయాల్లో నిద్ర వేసి ఎదుర్కొని సాయంకాలం పడుకునేటువంటి శ్రమే. ఆ శ్రమలో కూడా నిన్ను తప్పించుకుంటా తీసుకుపోతాడు. అది నిజమైన విశ్వాసికి. అపోస్తలుడు 12 ఉన్నారుగా. అపోస్తలుడు ఎక్కడైనా సింపుల్గా నిలబడి ఎక్కడ చూసారు మీరు? ఎక్కడ నిలబడి వాళ్ళు పడినంత ప్రయాసే. ప్రతిరోజు తప్పే, ప్రతిరోజు ఏదో ఒక సమస్య వాడికి ఎదురుపడతా ఉండేది. మనకు ఏదో సమస్యలు. ఎందుకని మనకు ఈ లోకంలో కొన్ని చట్టాలు వచ్చాయి. ఆ చట్టాల ద్వారా మనం ఎక్కడైనా ఏవైనా చేయొచ్చు. వారికి వ్యక్తిగతంగా ఉన్నాయి, వారికి అక్కడ లేవు. వాడి బానిసలు. ఎఫెసీ పత్రికలో ఉంది, బానిస బజార్లో నుంచి కొనుక్కొచ్చుకునే వాళ్ళని మేము దాన్ని చూద్దాం. ఈ మత్తయి వార్త ఈ ధన్యత అయిపోతున్నానే ఎఫెసీ పత్రిక, లేకపోతే మలాకి గ్రంథం అయిపోతున్నాను ఎఫెసీ పత్రికకు వచ్చేద్దాం. చూద్దాం అసలు ఏంటి ఏమి. నాకేం కనపడలేదు. మా మీరు ఒక్కరన్నా మెరుగుపరచబడతాడు లేకపోతే నాకేమీ కనపడలేదు. కనపడకపోతే నిర్దాక్షిణంగా దేవుడు వదిలేస్తాడంటే నువ్వు ఎంత చేసినా సరే గోలోకంలో అటు వదిలేస్తాడు. నీ పని అట్టయిపోతుంది, అధోగతి అయిపోతుంది. అందుకని ఇప్పుడు నిశ్చయంగా సిద్ధపడండి. ప్రభు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ప్రార్థన చేయండి, శ్రమపడండి, కష్టపడండి దేవుని కోసం. అటని మీ ఇంట్లో పని ముగించుకొని నమ్మట్లేదు నేను. మీ ఇంట్లో పని అంతటి చక్కపరచుకోండి. ఒక్క గంట, కేవలం గంట వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ప్రతిరోజు మొరపెట్టండి. భయంకరమైన సిచ్యువేషన్ మన సంఘం మీకు తెలియదు, నాకు తెలిసి అతి భయంకరంగా ఉంది. జాగ్రత్త పడండి, సిద్ధపడండి. దేవుడు మనం అందరినీ నడిపిస్తాడు. సరే, లేకపోతే ఎన్ని రకాలు చూద్దాం. ఎన్ని రకాల తొందరగా నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఎన్ని రకాలు దుఃఖాలు ఉన్నాయి? ఒకటి సమయంలో 2వ గ్రంథం. ఈ ఒక్కటి నేను ముగిస్తా. చాలా రకాలు ఉన్నాయి దుఃఖాలు, దాని గురించి మనం మాట్లాడదాం. సమయంలో గ్రంథంలో 2వ గ్రంథము 13వ అధ్యాయం చూడండి. అక్కడ ఫస్ట్ వచ్చిన చదవండి. ఎన్నో వచ్చిన 2వ సమయం గ్రంథము 21వ అధ్యాయము 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనంలో ప్రారంభంలో ఒక మాట ఉంటుంది, చదవండి. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోముకు తామారు అను దావీదు కుమారుడు అమ్నోను మోహించును. తామారు ఆమెకు మీరు ఇంటికి చదువుకోవడానికి నేను వివరిస్తాను. ఇది ఒక్కటి వివరించి వివరిస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే దుఃఖాలు ఎన్ని రకాలు అనేది అంటూ ఉన్నాం మనం. అర్థమైందా? దుఃఖాలు ఎన్ని అర్థమైందా? 4 రకాలు వేరే. అందులో భాగం చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రీతిగా మనం వివరించుకున్నాం. మీకు చాలా రోజులు చెప్తున్న వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దుఃఖాలు ఎన్ని? ప్రేమ, ఇది ఒక దుఃఖం. ఏంటంట? ప్రేమ. ప్రారంభంలో వచ్చింది ఇది. ఇక్కడ దావీదు మహారాజుకి ఎంతమంది భార్యలు? మా దావీదు మహారాజుకి ఎంతమంది భార్యలు? 10 మంది. అర్థమైందా? ఈ 10 మంది భార్యలో ఒకటి కుమార్తె తామారు, ఒక భార్య కూతురు తామారు. అర్థమైందా? తామారు. ఇంకొక భార్యకి అమ్రోను. అర్థమైందా? ఎవరు? అమ్రోను పుట్టాడు. తల్లులు వేరే, తండ్రి మాత్రము ఒకడే. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమో
కావాలా? అన్న చెల్లి అంతే కదా, అది మన వరుసది. అర్థమైందా? వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అనేది మన వరుస, భారతదేశ సాంప్రదాయం ఇది. కానీ యూదా సాంప్రదాయం అది కాదు. యూదా సాంప్రదాయం ఏంటంటే ఒకే తల్లికి పుడితేనే అన్నా చెల్లి, లేకపోతే మారిపోతుంది, వాళ్ళ యొక్క వరుసలో మారిపోతుంది. ఇప్పుడు దీన్ని చూసుకొని వాడి పేరు చెప్పారా? హిందూ సాంప్రదాయం ఏదైతే చెప్తుంటాడు, ఇక్కడ గుర్తు పెట్టుకొని చెప్తుంటాడు కదయ్యా, వాడి పేరు నోట్ రాకుండా వస్తుంది, అయిపోయి వస్తుంది. ఈ భాగాన్ని తీసుకొని ఈ పని మాటలకు ఎట్టవుతుందో వాక్యం నాకు అర్థం కాదు. కానీ వీళ్ళిద్దరూ అన్నేది ఆమె చెప్పడం, మళ్ళా ఆమె ఒక స్త్రీ ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అదేంటి అన్నాశక్తి కొనుక్కోవడం ఏంటి అని మాట్లాడుతున్నారు. చూసింది ఇవే అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు అలా జరగాల్సి వచ్చింది, అవన్నీ వివరణ లేకుండా మాట్లాడుతున్నాయి. బోర్డు అసలు ఏమి తెలియదు, బోర్డు మాట్లాడుతూ ఉంటాడు. ఏమి మాట్లాడుతున్నాడంటే అదేంటి నీ సిగ్గుచేటు కదా, ఒక తల్లి పెట్టావేంటి అట్లా ప్రేమించుకోవడం అని అంటున్నాడు. యూదుల సిద్ధాంతం వేరే కదా, ఎదవా మన సిద్ధాంతం వేరే, యూదుల సిద్ధాంతం వేరే. యూదులు ఒకే తల్లి గర్భంలో పుట్టే తప్పక, లేకపోతే వాళ్ళకి అన్నా చెల్లి అనే పదము ఉపయోగించబడి వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి. మనకు వాళ్ళ చరిత్ర తెలుసుకొని మనం మాట్లాడాలి. సరే, వీడు ఏం చేశాడంటే నామాలు చాలా అందగత్తే అయిన తర్వాత వీడికి ఈయన మీద మనసు పడింది, ప్రేమించాడు. ఆయన ఎవరు? అమ్నోను నామాలుని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఈ అమ్నోనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అర్థమైందా? ఈ స్నేహితుడు ఏమి సలహా ఇచ్చాడంటే, అందుకనే నేనేం చెప్పానంటే మీ స్నేహం ఎవరితో ఉండాలా? ఆత్మీయతో ఉండాలి. శరీర సంబంధమైనతో వారితో ఉంటే మీరు వాళ్ళు అయిపోతారంతే. ఇక్కడ వీడు ఈ అమ్నోను దావీదు చాలా మంచి భక్తి పరుడు. ఒకవేళ తప్పు చేసినా వీడి వెంటనే ఆ తప్పుని మళ్ళా రెండోసారి చేయకుండా సరి చేసుకున్నాడు తన జీవితంలో. ఈ అమ్నోను వాడి కడుపులో పుట్టినటువంటి వీడి స్నేహితులతో, అర్థమైనా స్నేహితులతో మాట చెప్పాడు. ఒరే స్నేహితుడా, లేకపోతే ఒరే మామ, ఇంకా రకరకాలు అనుకోవచ్చు. వాడు ఏమన్నాడంటే, నేను తామారంటే నాకు ఇష్టం, తామారుని నేను వివాహం చేసుకోవాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకోవాలి అని అనుకున్నాడు. అనుకున్నప్పుడు వీడెవరు? శరీర సంబంధీయుడు. వీడు ఏం ఆలోచన చేశాడంటే, మరి బాబు నువ్వు కోరుకున్నట్టు జరగదు. ఎందుకని? దీనికి ఒక అన్నాడు, వాడు సామాన్యుడు కాదు. ఎవరాడు? అవసరం ఉన్నాడు. వాడు అసాధ్యుడు. వాడు కట్టగానే పడ్డావా నువ్వు వచ్చాయి. కాబట్టి నువ్వు తెలుగుగా ప్లాన్ చేయి. చూడండి సైతం ఎలా ప్లాన్ వస్తుందో. మీకు కూడా మీ జీవితంలో ఇవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇవన్నీ. వీడేం చేశాడంటే తెలియక నువ్వు జబ్బొచ్చినట్టు ఒకటి ఉండకూడదు, అంతా అక్కడే ఉంది. మీరు చదవండి దిగి, అర్థమైందా? జబ్బొచ్చినట్టు నువ్వు మంచం మీద పడుకో, మీ నాయన వస్తాడు నేను చూడడానికి. వస్తాడు. వచ్చినప్పుడు నువ్వేం చెప్తావంటే, ఇదిగో నాకు ఎప్పటితో భోజనం పంపొద్దు, జబ్బొచ్చినట్టు ఎవరు పెట్టాలి భోజనం? అమ్మాయి పెట్టాలా? చెప్తే భార్య పెట్టాలి, ఇంకెవరు పెట్టాలి? జబ్బొచ్చినట్టు ఏం చూస్తారు? నేను యూట్యూబ్లో చూస్తామంటే ఒకటికి 2 కిడ్నీలు పాడైపోయినాయి, ఎత్తి సమాపట్ల భార్య వచ్చేసింది. కానీ భార్య ఏడు భార్యలు, ఇప్పుడు భార్యమ్మా రాక్షసుడు. ఎందుకు భార్య భర్త అనే బంధాన్ని దేవుడు కలిపాడు? దానికి చాలా స్టోరీ ఉంది. ఆ స్టోరీ తెలియకనే మనం చాలా తప్పులు చేస్తాము. ఆ తప్పులు చేయకూడదు. ఇక్కడ వీడు ఏం చేశాడంటే దావీదుకి వీడికి అమ్నోనుకి సలహా ఇస్తున్నది ఏమని? ఓ స్నేహితుడా, నువ్వు పక్కే మీ నాయన వస్తాను చూడడానికి. మీ నాయన ఏం చెప్తావంటే, నాయన నాకు భోజనం పంపించు, ఎవతారా తావారు ద్వారా భోజనం పంపించు అన్నాడు. దావీదు ఈయన నా చెల్లె కదా, వీడిద్దరు ఒకే రక్తం పంచుకుంటున్నాడు కదా అని ఈయన ఆలోచన చేస్తున్నాడు. వెంటనే ఈయన దావీదుని తామార్తో చెప్పాడమ్మా, మీ అన్నడు వస్తున్నాడు, నువ్వు వెళ్ళి పాపం భోజనం అంతా పెట్టురాపు అన్నాడు. ఈ మనిషి వచ్చింది లేక ఎక్కడికి వచ్చిందమ్మా? అమ్నోను దగ్గరికి వచ్చింది. అమ్నోను దగ్గరికి వచ్చిన తర్వాత అమ్నోని పరిశీలించేదానికి చాలా మంది వచ్చారు కదా, చూసేదానికి బాగాలేనప్పుడు చూసేదానికి వచ్చారు కదా. వీళ్ళందరూ ఉన్న ప్రాంతంలో వీడు ఏం చేశాడంటే అన్నం బయటకు ఏం చేశాడు? అందరూ ఇవ్వండి, మీరు నాకు
మీరు ఉన్నప్పుడు నేను భోజనం తినలేను. అంతే కదా మనం కూడా చెప్పేది. మీరు అప్పుడే చీకటి కలిగేశారు, నా ఆకలి వెళ్ళిపోయింది, నేను చీకటి తీసుకుంటాను, నీకు ఆకలిగా ఉంది ఇంకా తిను కాసేపు ఆయనకి కంపెనీ ఇవ్వాలి, ఏం లేదు. అట్లాగే వీడు ఏం చేశాడంటే ఈ అమ్ములోకి చెప్పాడు, నైస్గా చెప్పాడు, అందరిని పంపించేసిన తర్వాత ఒకటే ఉంటుంది, అప్పుడు చూపించి నీ ప్రతాపం. ఇది దుఃఖం. ఈ దుఃఖంతోనే వాడు ఏం చేశాడు? దుఃఖం గురించి మాట్లాడుతున్న ఎన్ని రకాల దుఃఖాలు? ప్రేమ అనే దుఃఖం. ఈ ప్రేమ అనే దుఃఖంలో వీడేం చేశాడు? ఈ మనిషిని గందరగోళం చేశాడు. గందరగోళం చేస్తే ఆగింది అక్కడికి, ఆగిందా? ఆగలేదు. వీడు తెలిసింది ఎవరికి? వాడన్నకి. వీడేం చేశాడు? ఈ మోసంతోనే కదా చేసింది. ఎవరో అమ్మను అదే మోసంతో చెరువు చెప్పుకుంది, అన్న నా పరిస్థితి అయిపోయిందని. వీడేం చేశాడు? నాయన మాటకి లోబడి, ఎవరి మాటకి? దావీదు మాటకి లోబడి దావీదుకు తెలియకుండా ఈయన ఒక ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ చేసి ఈయన ముక్కలుగా నడిపేశాడు. అర్థమైనా? దేవుడు ఇప్పుడు దాని నుంచి ఎంత కష్టపడి చెప్పాడు నీకు? ఎందుకంటమ్మా ఇప్పుడు దావీదులో నుంచి, లేకపోతే అబషలోములో నుంచి, ఆమారులో నుంచి, అమ్రోలో నుంచి మనమే నేర్చుకోవాలని రాశారు కదా. మీరు కూడా అన్ని విషయాలు తెలుసు మీకు. ఏమని? దేవుడికి పని చేయకపోతే, దేవుడితో కూడా మనం సహవాసం చేయకపోతే ఏమైపోతాం? ముక్కలుగా నరకబడపోతాం మనం కూడా. ఎక్కడమ్మా? నరకంలో. అవసరం మనకేంటి? మనకి ఇచ్చిన సమయాన్ని, చేసుకునే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన ఈ జీవిత యాత్రను కొనసాగించాలి. అలా కొనసాగించలేదు అంటే ఏమైపోతావు నువ్వు? పౌలు అంటున్నాడు, అయ్యో అసలు ఆ మాట పదే గుర్తుకొస్తున్నాను. పౌలే అలా అంటున్నాడంటే మరి మనం ఒక భక్తేనా? ఏమ్మా అసలు భక్తి చేస్తున్నాము మనం? పౌలు ఎంత భక్తిపరుడు? కాలు నిండేసుకున్నాడా? కళ్ళాలు నిండేసుకున్నాడా? పుట్టిని నిండేసుకున్నాడా? ఆయన ఎంత పండితుడు! ధర్మశాస్త్రం అంతా తెలుసు ఆయనకి. ఆయన తెలియనటువంటిది ఏం లేదు. అందులో అందగాడు, డబ్బు కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, అన్నింటినీ ఏమని చెప్తాడు పోయింది పద్ధతిలో? అన్నింటినీ నేను పెద్దతో సమానం ఎంచుకున్నాను అన్నాడు. ఎంచుకొని ప్రభు దగ్గరికి వచ్చేసాడు. కాబట్టి ఆయన పేరు ఇంచుమించు ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువ శాతం నిలబడి పౌలే. తిరిగి ఎవరు? 12 అపోస్తలులు. మరి ఈ పేరే ఎందుకంత గట్టిగా కనబడతా ఉందంటే ఈయన చేసినటువంటి భక్తి అంత గొప్ప భక్తి. ఆయన చాలా విషయాలు నేర్పించాడు సంఘానికి. సంఘం ఎలా అయిపోతుంది ఈరోజు? ఇలాంటి బోధ ఇస్తే ఎవరు వాడు సంఘాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇలాంటి బోధ ఏం చేస్తుంది? నీకు తప్పు చేస్తుంటే నీ గొప్పలాగా గుర్చేస్తుంటే దేవుడు. అందుకని నువ్వు వీడికి వస్తే వీడు నా గురించే మాట్లాడి, నీ గురించి అయితే అమరంలోనే ఉన్నావా? వాడు ఎప్పుడు అసలు ఉన్నావా? చచ్చి అసలు బతికాను ఉన్నావా? లేదే. వాడు ఉన్న స్టోరీ గురించా? దాంట్లో నుంచి మనకి ఏమి నేర్పించాలన్నా నేర్పిస్తున్నాను నేను. అలాంటప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడాలనుకోవాలి నేను? ఎప్పుడో కనుక్కోవాలి. అది మీకు, మీ కుటుంబాలకి మంచిది కాదు. దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ రానున్న ప్రజలు వాళ్ళు మీకు సంబంధించిన వాక్యం గురించి చెప్పేది క్రమం, సబ్జెక్ట్ పరంగా చెప్పడం సొంతం, నిలబడడం సొంతం. ఇందులో దిగడం కాదు. 2 కోళ్ళు వేస్తే ఒకటే గెలిచే 20 గ్రాములు. ఆ కోళ్ళు అయితే తెచ్చుకున్నాం, ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నాం. సబ్జెక్ట్ ప్రకారంగా ఉన్నాం. చిలపేట మాటలు చెప్పేది ఒక సతీష్ కుమార్ అని వాడు చెప్తాడు వాళ్ళకి తప్ప. ఆహా, ఓడికి 1,00,00,000 ఆస్తులు ఉన్నాయి. అపోస్తులకు ఏమన్నా ఆస్తుందా? ఏమన్నా ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల ప్రాణాల దగ్గరికి పెట్టారని అపోస్తుల కార్యం ఉంది. వాళ్ళు వేసుకెళ్తున్నట్టు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈరోజు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని దేనికి ఖర్చు పెట్టున్నావు? మనుషులకు లేదు బుద్ధి, ఇది లేదు. ఎవరు మీ పాస్టర్? ఎవడు కూడా వాడు నీకు మనిషే కదా. వాడు వచ్చింది నీకు ఎందుకు రాదు? నీకు ప్రయాసం లేదు, వాడికి ప్రయాసం అంతే. వ్యత్యాసం ఇది ఒకటే. నువ్వు కూడా ప్రయాసపడింది నీకు చూద్దాం దేవుడు. అలాంటి దుఃఖంలో కొనసాగాలని యేసుప్రభు మాట్లాడుతుంది. అర్థమైందా? ఇది ఒక్క దుఃఖం గురించి మాట్లాడినా, ప్రేమ అనే దుఃఖం గురించి మాట్లాడా. ఇక 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. 2 ఆస్తి కోసం దుఃఖం. అర్థమైందా? ఇక 3వది ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్న వాటి వరకు దుఃఖం. ఈ 2 దుఃఖాలు రేపు ప్రభు చిత్తమైతే
ప్రభు రాకపోతే మనం బ్రతుకుంటే, అందులో నేను బ్రతుకుంటే అప్పుడు మాట్లాడదాం ఈ విషయాలు. ఓకేనా? అంతవరకు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం, ముగించుకుంటున్నాం.